నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న ప్రతి మనిషికి అర్థమవుతుంది ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికీ స్పందించని వైసీపీ ముఖ్యులు కొంతమంది ఈరోజు హడావిడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి రేపు కౌంటింగ్లో మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో అసలు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నది ఎవరు? పడాల్సిన వాళ్లకు శిక్షలు పడకుండా కాపాడుతున్నది ఎవరు? ఎలక్షన్ తర్వాత దాడులు జరగడానికి కారణం ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలియదా? మరి వైసీపీ ముఖ్యులు అలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. రాష్ట్రం మొత్తం ఎన్నికల తర్వాత మారణ హోమంగా మారిందనే చెప్పుకోవచ్చు. చాలా చోట్ల దాడులు జరిగాయి, అల్లర్లు జరిగాయి. దీనిపై ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు వైసీపీకి సంబంధించిన ముఖ్యులు కావచ్చు, ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి అంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, రేపు కౌంటింగ్ రోజు ఆర్ఓసీ లేకపోయినా కూడా వాళ్ళ సంతకాలు ఉంటే కౌంటింగ్కి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈసీ ప్రకటించడం. సో అంటే దీని వెనక ఈ సీల్ లేకుండా చేసి కౌంటింగ్లో కూడా ఏదో మ్యానిపులేట్ చేద్దామని వైసీపీ కుట్ర చేసింది. అది ఇప్పుడు ఫెయిల్ అయ్యేసరికి బయటకు వచ్చింది అన్న వార్తలు వినపడుతున్నాయి. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ఓడిపోయే పార్టీ ఎప్పుడైనా కూడా నింద తన మీద వేసుకోదమ్మా. ఎన్ని నిందలుంటే అన్ని ఎత్తుతారు వాళ్ళు. ఎవరైనా ఓడిపోయినప్పుడు అది సహజం. అదే పందాన్ని ఇవాళ రామకృష్ణారెడ్డి గారు కూడా పాటిస్తున్నాడు. అట్లాగే పేరు నాని కూడా ఆయన బందర్ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత కూడా హింస ప్రజ్వరిల్లుతున్నది. అసలు బందర్ అనేది గతంలో ఒక 40 ఏళ్ల క్రితం ఇలాంటి ఫ్యాక్షన్ అక్కడ ఉండింది, కానీ ఆ తర్వాత లేదు. వాళ్ళ కుటుంబమే 7 సార్లు పోటీ చేసింది, ఇది 7వసారి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళ మొక్క కవళికలు, వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంకా కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొలీగ్స్ అమ్మ. ఒకేసారి 79లో మేము ఈనాడులో సెలెక్ట్ అయ్యాం. రిటర్న్ టెస్టులు రాసి ఇంటర్వ్యూలు అయ్యి ఒకే క్లాస్ రూమ్లో ఉన్నాం. ఒక అన్నదమ్ముల్లాగా, అంటే అంత దగ్గరగా ఒక కల్లా కపటం లేకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన అహంభావం, అధికార దర్పము ఇవాళ ఆయన ముఖంలో కనపట్టలేదు. కేవలం ఆందోళన, భయం, ఒక రకమైన శూన్యం కనపడుతుంది ఆయన ముఖంలో. నేను స్పష్టంగా చెప్పగలను. మళ్ళీ కూడా ఇవాళ డేట్ వేసుకోండి, టైం నేను చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి ఓటమిని ఎదుర్కోబోతుంది. అసలు అక్కడ ఎవరు ఉండి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఒక్కడే కుర్చీ వేసి కూర్చుని అధికార దర్పంతో బ్రహ్మాండమైన ఒక ధీమాతో మాట్లాడేవాడు. ఇవాళ ఆయన ఒక పక్కన వేరే ఎవరినో అనామకుల్ని పక్కన పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. తర్వాత అనామకులు వాళ్ళకి సంబంధం లేదు, ఏదో ఒకటి ముఖం ఆయనకు చెల్లక వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నాడు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఈయన మాట్లాడే కూడా. వాళ్ళు తెల్ల ముఖం వేసుకు చూస్తున్నారు. అక్కడే తెలిసిపోయింది అసలు ఎవరు ప్రెస్ ముందుకు రావడానికి ఇష్టపట్టలేదు. ఈయన కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ వచ్చాడు. ఇన్ని రోజులు ఆయన ప్రెస్కి దూరంగా ఉన్న పరిస్థితి లేదు. ఇవాళ ఆయన ఫ్యూచర్ కానీ వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్ కూడా ఏం జరగబోతుందనే ఆందోళనే కనపడుతుంది. అధికారం అంతమున చూడవాలే అయ్యవార్ల సక్కదనములని వెనకటికి ఒక కవి రాశాడు. అట్లాగే ఇప్పుడు కూడా ఇవాళ ట్రాక్ అధికారం మేము గెలుస్తున్నాం అన్నప్పుడు ఉన్న ధీమా వేరు, ఆయన మాట్లాడే పవర్ వేరే ఉండేది. ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే నాకు ఏమర్థం అవుతుందంటే, గతంలో లిబియాకి ఒక నియంత ఉండేవాడు కల్నల్ గడాఫీ అని. ఆయన దేశాధినేతగా మన ఇండియా కూడా వచ్చాడు. చాలా రాజరికంగా, అంటే అధ్యక్షుడు హోదాలో ఇక్కడ పర్యటించాడు ఇందిరాగాంధీ గారి టైంలో. అప్పుడు అంత హోదా వెలిగించిన మనిషి చివరి కాలంలో ఆయన మీద తిరుగుబాటు వస్తే పారిపోయి ఒక డ్రైనేజ్ పైపులో దూరి దాక్కుంటే ప్రజలందరూ ఎమ్మడబడి చేతులతో కొట్టి చంపితే రక్తం ముక్కుల్లోంచి కారుతుంటే నోట్లోంచి ఇలా తీసి చూసుకుని ఒక్కసారి నివ్వెరపోతాడనమాట. అంటే అట్లాంటిది ఒక దేశ అధ్యక్షుడు జనం మధ్యలో చేతులతో కొడితే ఆఖరికి చచ్చిపోయిన తర్వాత అతన్ని ఒక కోడి పిల్లని ఎగరేసినట్టు కారుల మీద దిశమలతో ఎగరేశారు. అలా
ఆందోళన ఆయనలో నాకు స్పష్టంగా కనపడుతుంది. నేను ఇవాళ డేట్ వేసి ఎవరైనా సరే మన వీక్షకులు గుర్తుపెట్టుకోండి, ఘోరమైన ఓటమిని ఎదుర్కోబోతున్నారు. నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన నాకు 79 నుంచి తెలుసు. ఆయన ముఖ కవళికలు, ఆయన ఆందోళన చూస్తే గతంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఆయన చూసిన ప్రతిసారి ముఖ్యమంత్రి కన్నా కూడా ఇంకా ధీమాగా మాట్లాడాడు, అహంభావంతో మాట్లాడాడు, అహంకారంతో మాట్లాడాడు, అధికార మదంతో కూడా మాట్లాడాడు. ఇవాళ అధికార మదం అన్నీ దిగిపోయిన తర్వాత ఎవరైనా అంతే గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ విపరీతంగా పోలేని అందరూ కూడా 95% వరకు ఉపయోగించుకున్నారు. అయితే వాళ్ళు దాని మీద ప్రతి బ్యాలెట్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది, ఓటర్ సంతకం ఉంటుంది ఎవరైతే ఓటేశాడో, తర్వాత ఆర్ఓ సంతకం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటేనే అది సీల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది తప్ప అదేమి ఫోర్జరీ తర్వాత రిగ్గింగ్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇచ్చినవి అన్నీ కూడా సీరియల్ నెంబర్స్ ప్రతి బ్యాలెట్కి ఉంటాయి ఇదివరకు కూడా గతంలో. ఇప్పుడేమో మనమేమో ఈ రిటర్నింగ్ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కదా, వాళ్ళకి ఇవ్వాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కాదు, బ్యాలెట్ బాక్స్ పేపర్సే ఇచ్చారు వాళ్ళకి, ఒక నంబర్తో సహా ఉంటుంది. దాని మీద వాళ్ళు సంతకం పెడుతున్నారు. కాబట్టి అక్కడ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవచ్చు కదా నంబర్, సీరియల్ నెంబర్ ఉందా లేదా అని. ఎన్ని ఓట్లు పోలయ్యేది ప్రతి బ్యాలెట్ బాక్స్ మీద ఇన్ని ఓట్లు ఉంటాయి ఈ దీంట్లో పేపర్లని, బ్యాలెట్ పేపర్స్ అవి కౌంట్ చేస్తారు ఫస్ట్. అందులో ఒకటి ఎక్కువ వచ్చినా తేడా తెలిసిపోద్ది. తర్వాత సీరియల్ నెంబరు, తర్వాత రిటర్నింగ్ అధికారి సంతకం ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా, తర్వాత ఓటర్ సంతకం కూడా ఉంది. కాబట్టి అక్కడేం పోరాట జరగదు. వీళ్ళు ఏంటంటే కొన్ని సార్ల నుంచి వచ్చిన రిటర్నింగ్ బ్యాలెట్ బాక్సుల మీద రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ మీద సంతకం పెట్టారు. కొన్నిసార్లు రిటర్నింగ్ అధికారులకు సీల్ ఉండదు, అది హడావిడిగా జరిగిన ఇది కదా. అలా సీల్ లేని వాటిని ఇన్వాలిడ్ చేయొద్దని వాళ్ళు ఎన్జిఓలు అడిగారు, గవర్నమెంట్ నుంచి ప్రతిపక్షాలు కూడా అడిగినాయి. అది టెక్నికల్ ఎర్రరే తప్ప ఇందులో ఫ్రాడ్ ఏం జరగదు. ఆ ఏజెంట్లు ఆళము వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు కూడా రేపు 4వ తారీఖున కూర్చుంటారు. తర్వాత ఫస్ట్ ఓపెన్ చేసేదే ఇది. కాబట్టి ఏదో హడావిడి జరగటానికి ఏం వీలు లేదు. ప్రతి బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేయగానే అందులో ఎన్ని బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో దాని మీద పైన ఉంటుంది కవర్ మీద, అది తీస్తారు. తర్వాత సీల్డ్ కవర్ ఉంటుంది, దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఆ సీల్డ్ కవర్ ముందు ఓపెన్ చేస్తారు. ఇందులో ఇగో ఇన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ ముందే తీసి లెక్క పెట్టి పెడతారు. ఈ సీరియల్ నెంబర్ నుంచి ఈ సీరియల్ నెంబర్కి ఉన్న బ్యాలెట్ పేపర్లు ఇందులో ఉన్నాయి అనేది అవన్నీ వరుసగా పెట్టి చూపిస్తారు. తర్వాత ఓటర్ సంతకం చూపిస్తారు, ఎవరైతే ఓటేసాడో దాని మీద ఆర్ఓ సంతకం ఉంటుంది. అది ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే అవన్నీ మురిగిపోకుండా వాళ్ళు ఒక గవర్నమెంట్ని ఎన్నుకోవాలని ఓటేశారు కాబట్టి ఈ చిన్న సాంకేతికమైన అంశంతో ఇన్వాలిడ్ చేయకూడదు అని ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసింది. ఎక్కడైనా కనుక ఒకవేళ బ్యాలెట్ బాక్సులకి ఈసీకి సంబంధించిన సీల్, లక్క సీల్ ఉంటుంది కదా, అది లేకపోయినా కూడా దాని మీద కనుక సంతకం పెట్టిన సీల్ ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయమని చెప్పింది. దాన్ని వీళ్ళు తప్పు పడుతున్నారు. ఇది వీళ్ళు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేశారని. అన్ని వ్యవస్థల్ని ఇప్పుడు వాళ్ళు తప్పు పడటం ఏంటంటే సార్, పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు టీడీపీకి ఎక్కువ పడ్డాయి అని చెప్పి బయట వార్త నడుస్తుంది. అందుకోసమే ఆ బ్యాలెట్ కౌంటింగ్ని ఎట్లయినా తగ్గించాలి అని చెప్పి ఆ సీల్ లేకుండా ఉంటే పక్కకు పెట్టేస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. జడ్జి, నా కేసులో నేను జడ్జిని కాలేను. ఎలక్షన్ కమిషన్ కనుక నిజంగా అంత అవకతవకలుగా జరుగుంటే ఖచ్చితంగా ఒప్పుకోదు. అక్కడ ఎలక్షన్ కమిషన్ తీసుకుని ఈ నిర్ణయాన్ని వాళ్ళు తప్పు పడుతున్నారు. అదే మ్యాచ్ చేస్తున్నారు. ఇవాళ రాక మీరు వీళ్ళు ఇన్ని వ్యవస్థలని, ఇంతమంది అధికారులని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని నియమించుకున్నారు కదా. ఇప్పుడు కూడా సిఎస్ని ఎవరో మార్చలేకపోయారు కదా. ఇప్పుడు అవన్నీ తప్పు పట్టకుండా ఒక చిన్న సాంకేతిక అంశం ఇది, దాంతో పోయేది ఏం లేదు. వాళ్ళ సీరియల్ నెంబర్స్ని బట్టే అన్నీ కూడా బ్యాలెట్ పేపర్స్ ప్రాపర్గా పెట్టాల్సిందే, చూపించాల్సిందే. వీళ్ళు వెరిఫై ఎస్ అంటేనే వెళ్తుంది. రెండోది ఆ సాంకేతిక అంశం మూలాన పక్కకు పెట్టొద్దు, మీరు గో హెడ్ అన్నీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే కౌంట్ చేయమని చెప్పారు. తర్వాత ఇంకోటి, ఉద్యోగులు వేసే ఓట్ల పోలింగ్ బూత్ని ఎవడు రిగ్గింగ్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళంతా అవగాహన ఉన్న వ్యక్తులు. ఏ పార్టీకి వేయాలో ఏ పార్టీకి వేయకూడదో వాళ్ళకి తెలుసు. తర్వాత చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు, అదేం క్రౌడ్ కాదు. క్రౌడ్నైనా కూడా మేనేజ్ చేస్తున్నారు కదా, అదే ఒక పెద్ద లెక్కే ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మరి బీజేపీతో మమేకమై ఉన్నారు, వాళ్ళకి మిత్రపక్షంగా చెప్పుకున్నారు. ఆయన దత్తపుత్రుడని కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పింది. ఆయన ఎన్ని ఆర్థిక అవకతవకలకు పాల్పడినా అన్నీ కూడా సహించారు. ఆ రోజున గుర్తు రాలేదా? ఇవాళ దీనికోసమే అంటే మీరు ఎన్నికలకు ఇట్లాంటి అవకతవకలు చేస్తారని తెలుగుదేశం భయపడే
బీజేపీతో పొత్తు కుదుర్చుకుందని వాళ్ళు చెప్పబోతున్నారు. అది వాస్తవమే కదా. ఇంతమంది పోలీసు అధికారులని మీకు చుట్టాలని బంధువుల్ని నీ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకుని చేయబోయావు. చాలామంది తగ్గించారు, అయినా కూడా సిఎస్ని వాళ్ళు తప్పించలేకపోయారు. ఆ ఎన్నికల తర్వాత కూడా ఇంత హింసాకాండ కొనసాగినా ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు ఖండించలేదు. పోలీసులకు కూడా ఆదేశం ఇవ్వాలి కదా. ఏ రాజకీయ పార్టీ అయిన వ్యక్తి అయినా సరే మీరు క్షమించొద్దు, చట్టపరంగా చర్య తీసుకోండి, కఠినంగా వ్యవహరించండి, అవసరమైతే పోలీసులు కాల్పులైనా జరపండి అనే మాట ఎవడన్నా మాట్లాడా? పులవర్తి నాని మీద హత్యా ప్రయత్నం జరిగితే కూడా ఒక్కళ్ళు ఖండించలేదు. పేరు నాని ఇప్పుడు కూడా అక్కడ దౌర్జన్యాలు చేస్తా ఇంకా కేంద్ర ఎన్నికల సంఘాలనే తప్పుపట్టే పరిస్థితిగా ఉందంటే వాళ్ళకి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళు వేసుకున్న ప్లాన్ మొత్తం చెడగొట్టింది అని పోలీసు అధికారులందరినీ తీసేసింది, ఎస్పీలని వాళ్ళని, మిగిలిన వాళ్ళకి కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంతే తప్ప కేంద్ర ఎన్నికల సంఘం చేసే ప్రతి పని కూడా పారదర్శకంగా ఉంటుంది. వీడియోలు తీస్తారు. రేపు అది కోర్టు స్క్రూటినీకి కూడా నిలబడాలి. అది రేపు ఎవరన్నా కోర్టులో వేసినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దాన్ని ప్రూవ్ చేసుకుంటారు. మేము తప్పు చేయలేదు, ఇదిగో ఇన్ని ఓట్లు, ఇదిగో ఈ బ్యాలెట్ పేపర్లు, అవన్నీ కూడా కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తారు. గౌరవ కోర్టులు కూడా వాటిని పరిశీలించుకోవచ్చు. ఏమన్నా తప్పు ఉంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళలేదు. ఏబి వెంకటేశ్వరరావు గారినే ఇతన్ని సస్పెండ్ చేయటం ఈయన తప్పు అని అన్నిసార్లు కోర్టు ఆదేశాలు ఇచ్చిన అన్నట్టే కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు మాట్లాడడం కూడా ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్న పరిస్థితి. అసలు కోడ్ వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నది ఎవరు? మీరన్నట్టు ఏబీవీ గారికి పదవి రాకుండా చేస్తున్నది ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంతా అసలు ఈవీ మిషన్ పగలగొడితే బయటికి రానిచ్చారా? అది 21వ తారీఖు బయటకు రాబట్టి అది వీడియో లీక్ ఎందుకు అయిందనేది అడుగుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ ఈవీఎంను పగలగొట్టింది ఆయన బెడ్రూమ్లో కాదు, పబ్లిక్ ప్లేస్లో పోలింగ్ బూత్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం ప్రాపర్టీ. అది ఆ తర్వాత ఆ భవనం కూడా ప్రభుత్వ భవనం, దాన్ని ఓటింగ్కి ఉపయోగిస్తున్నారు. అదేం ప్రైవేట్ భవనం కాదు. ఆయన బెడ్రూమ్లో చేసిన పని అయితే ఎవడన్నా వీడియో తీస్తే ఎవరు తీశారని అడగొచ్చు. పబ్లిక్ ప్లేస్లో ఆయన పగలగొట్టిన తప్పని ఖండించకుండా అది వాస్తవం చెప్పకుండా పిచ్చి వాదన చేస్తున్నారు. ఆ వాదనకి పసలేదు. అది ఎవరు ప్రజలు నమ్మట్లేదు. ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు. ఇప్పుడు అది వీడియో బయటకు వచ్చింది కాబట్టి అతను బయటపడ్డాడు. తర్వాత ఇలాంటి పిచ్చి వాదనలు చేస్తే కూడా ప్రజలు కూడా హర్షించరు. వాళ్ళ ఓడిపోతున్నాం అనేది స్పష్టంగా అవగాహన అనేది ఇవాళ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా 100 సార్లు తిప్పి చెప్పినట్టుగా ఉంది. ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ పోయింది మొత్తం పార్టీకే. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.